వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సినిమా చేయను నుంచి కూడా సినిమా మాత్రమే చేస్తాను అనే వరకు కూడా ఒక నటుడు ప్రస్థానం అయితే సాగింది. అందరికి అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ స్టార్గా ఒక వెలుగుతున్నటువంటి మహేష్ బాబు గారు తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను కూడా అభిమానులు కూడా అలరించు వాళ్ళ అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు మహేష్ బాబు గారు. సినిమాకు మరింత కష్టపడి ఫ్యాన్స్ని ఇంకా అలరించాలని చూస్తున్నారు మహేష్ బాబు గారు. తనకు సినిమా తప్ప మరొకటి తెలియదు అనే దిశగా కూడా మహేష్ బాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి మహేష్ బాబు చిన్నప్పుడు సినిమాల్లో నటించమని అడిగితే చెట్టెక్కి కూర్చున్నాడట. ఈ విషయాన్ని డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కించినటువంటి సినిమా పోరాటం సినిమాలో కూడా మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృష్ణకు చిన్న తమ్ముడుగా మహేష్ నటించారు. పోరాటం సినిమా సెట్స్లో మహేష్ రెగ్యులర్గా వస్తూ ఉండేవాడని, ఆ టైంలో మహేష్ చాలా చిన్నవాడని, పోరాటంలో కృష్ణకు తమ్ముడు పాత్ర కోసం మహేష్ని అడిగితే బాగుంటుందని అనిపించింది. కృష్ణకు విషయం చెప్పి దానిని ఆయన నవ్వుతూ ఇక్కడ వాడసలు ఎవరి మాట వినడు, ఒప్పుకోడు, కావాలంటే నువ్వే ఒప్పించుకోమని అన్నాడని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు. సరే అని సెట్స్లోకి ఒక చెట్టు దగ్గర ఆడుకుంటున్నటువంటి మహేష్ దగ్గరికి వెళ్ళి నీకు సినిమా చేయాలని ఉందా అంటే లేదన్నాడు. ఎందుకంటే సినిమాలంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా, మా నాన్నగారిని చూస్తున్నాను అని కూడా అన్నాడు. అంత చిన్న వయసులోనే మహేష్ గురించి ఎన్నో తెలిసిపోయినట్టుగా కూడా హడావిడిగా అంటే మాట్లాడినటువంటి కోడి రామకృష్ణ గారు చెప్పుకొచ్చారు. మరి ఆ సినిమాలో నీ రోల్ బాగుంటుంది మహేష్కి చెప్పి ఎంత ఒప్పించబోయినా మహేష్ ఒప్పుకోలేదట. నేను చేయను అంటూ కూడా చేయనని కూడా ఎక్కేశాడట. తర్వాత నానా తిప్పలు పడి మహేష్ను ఒప్పించాడట కోడి రామకృష్ణ. గతంలో ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అసలు సినిమాలు చేయనన్నటువంటి మహేష్ను ఇప్పుడు సినిమా నటుడుగా ఏ స్థాయిలో ఉన్నాడో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నటువంటి మహేష్ బాబు ఈ సినిమా తర్వాత స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.